హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఎందుకు ఎంసెట్ రిజల్ట్స్ ముందు 10వ తారీఖు అని ఇప్పుడు 1వ తారీఖు పెట్టారు? ఇంకా బెటర్మెంట్ రిజల్ట్ రాలేదు. ఇంకా బెటర్మెంట్ అసలు 2B అయితే ఇంకా జరగనే లేదు. జూన్ 5వ తారీఖు ఉంది. ముందే రిజల్ట్స్ ఇస్తున్నారు, అంటే ఇస్తామని చెప్తున్నారు. అసలు ఎలా, ఏం చేస్తున్నారు? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ జేఎన్‌టీయూ కాకినాడ నుంచి రిజల్ట్స్ అనేవి అవుట్ అవుతాయి. బయటికి రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇంకా బెటర్మెంట్ ఎగ్జామే అవ్వలేదు. 2B అనేది 5వ తారీఖు ఉంది. ఎగ్జామ్ అవ్వకుండా రిజల్ట్ ఇస్తామని చెప్తున్నారు. దేన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు? అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? సో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తాము అంటున్నారు. ఒకవేళ రిజల్ట్ కనుక ఇస్తే మొన్న ఐపీ మార్క్స్ రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. బెటర్మెంట్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఇవి కన్సిడర్ చేయకపోవచ్చు ప్రజెంట్. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైతే బెటర్మెంట్కి అప్లై చేశారో, ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళ పరిస్థితి. మేబీ వీళ్ళకి తర్వాత సంథింగ్ అక్కడ రిజల్ట్లో ఏదో ఒకటి ఇంతకుముందు పెడతారు కదా అక్కడ పక్కన ఏ అని చెప్పేసి అలా. సో అలా ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్పేసి అంటే ఉంది టాక్ బయట. కానీ ఎంత చేసినా ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది కదా. ఇప్పుడు అసలు అది చెప్పేది కూడా మీనింగ్లెస్గానే అనిపిస్తుంది నాకు. బట్ ఎలా చేస్తారనేది ఇప్పుడు పెద్ద డౌట్. దీనికంటే కూడా నేను విన్నది పబ్లిక్ నుంచి ఏంటంటే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఒత్తిడి తీసుకురావటం వల్ల ముందే రిజల్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను విన్నాను. పబ్లిక్ టాక్ ఇది. ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళ అడ్మిషన్స్ డిలే అయిపోతుందని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం వల్ల రిజల్ట్ అనేది ముందుగానే ఎలా ఒకలా ముందు అయినంత వరకు అని చెప్పేసి ఇచ్చేద్దామనే వేలో ఇచ్చేస్తున్నారు అని పబ్లిక్లో టాక్ ఉంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? అసలు రిజల్ట్స్ రేపు వస్తే ఎలా వస్తాయి? ఎలా, ఎవరెవరికి ఏమేమి ర్యాంక్స్ రావచ్చు? ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద డైలమా అందరికి కూడా. అసలు సస్పెన్స్ ఇది. అసలు ఏ ఎలా బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అటు ఇంకా బెటర్మెంట్ అవ్వలేదు, సప్లిమెంటరీ రిజల్ట్ అనేది రాలేదు. అసలు ఇంకా బెటర్మెంట్ 2B ఎగ్జామ్ అయితే జూన్ 5వ తారీఖు, ఇంకా ఎగ్జామే జరగలేదు. మరి ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు ఎలా చేస్తారనేది మనము వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే నాకే అర్థం అవ్వట్లేదు అసలు ఏంటి, ఎలా చేయబోతున్నారని. ఎందుకు అంటే 75% ఎంసెట్ మార్క్స్ ఉంటుంది వెయిటేజ్, ఇంకో 25% ఐపీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐపీ అనేది క్లియర్ అవ్వలేదు. మరి అసలు ఎలా చేస్తారు? దీనికి మేబీ ఒకవేళ రేపు కనుక నిజంగానే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తే, ఒకవేళ నిజంగానే మొన్న రిలీజ్ అయిన స్కోర్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. మరి ఇప్పుడు ఈ బెటర్మెంట్ రాసిన వాళ్ళు, సప్లిమెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పటికీ అర్థం కాలేదు. సో వెయిట్ చేద్దాం, అంతమించి మనము చేయగలిగింది ఏమీ లేదు. సో నేనైతే నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ, ఆ వచ్చిన స్కోరు బాగా రావాలని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.